నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డులో రైతుల సమస్యలపై ఎర్రవెల్లి ఫైర్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్. తెలంగాణ ఒక కుటుంబం వల్ల రాలేదు, కేటీఆర్ హరీష్ రావుపై గజ్జల కాంతం ఫైర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు, సిట్ ఎదుట బడంగ్పేట మాజీ మేయర్ పారిజాత. అప్పులపై తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు శేఖర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు. బాక్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టారు, జగదీష్ రెడ్డి ఫైర్. తెలంగాణలో పెట్టుబడులకు స్వాగతం, దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి గట్టు కరుణ మాట్లాడుతూ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు తీరిన రోజు జూన్ 2 అని, సామాజిక తెలంగాణ అంశంగా మరోసారి ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాడు రాష్ట్రంలో ఉండబడినటువంటి సకల జనం వర్గాల ప్రజలు నిలబడి కలబడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆకాంక్షలను నెరవేర్చుకోలేకపోయిందని అన్నారు. ఆనాడు మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలని తునప్రాయంగా రాష్ట్ర సాధన కోసం అర్పిస్తే ఆ కుటుంబాలకు ఆదుకున్న పాపాన గత పాలకులు పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతోనే రేవంత్ రెడ్డి సర్కారు మేనిఫెస్టోలో పెట్టి అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తాము, ఇంటి నిర్మాణం కోసమని అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 420 హామీలను విస్మరించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్ మరియు షేక్ నవాజ్, సతీష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్. ఉద్యమాభివందనాలందరికీ. ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క సంఘటన కూడా ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉంటుంది. విద్యార్థులు గాని ఉద్యోగులు గాని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలలో పోరాడుకొని తెచ్చుకున్న ఈ తెలంగాణ ఈ రోజు అనేటటువంటి పేరుతోని ఈ రాజ్యాన్ని మనం సిద్ధించుకునేటట్టు చేస్తే అలా సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడదని, ఇలా అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలకు ఏమాత్రం చేయూతనందించేటటువంటి ప్రయత్నం గత పాలకులు చేయలేదు. అవి చేస్తామని చెప్పని ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి వాళ్ళని నమ్మినాం. తెలంగాణ ఉద్యమకారులకు 25,000 రూపాయలు పెన్షన్, తెలంగాణ అమరవీరుల కుటుంబాన్ని ఆదుకుంటామనేటటువంటి ఆలోచన అవతరించినటువంటి తెలంగాణ రక్షణ సేన మరి రోజున కవిత గారి ఆధ్వర్యంలో ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి మరుగున పడిన అంశాలను తీసుకొని ప్రతి ఒక్క విషయం మీద పోరాటం చేస్తూ, పోరాటం ఒకటే కాదు, పోరాటంతో పాటు వాటి కళను సాకారం చేసే దిశగా వెళ్తూ ఎన్నో రకాలైనటువంటి విషయాల మీద పోరాటం చేస్తూ పోతున్నది. ఎన్నో రకాల విషయాలకి మనం వాటిని సొల్యూషన్ తీసుకొస్తున్నాం, పరిష్కారం తీసుకొచ్చే దిశగా వెళ్తూ ఉన్నాం. పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డును మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల సమస్యలను పరిశీలించారు. పరిసర గ్రామాల రైతులు పండించిన ధాన్యం వర్షానికి తడిసి నేలపాలవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మార్కెట్ యార్డుకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. సంచుల కొరత, లారీల లభ్యత లేకపోవడం వల్ల వారం రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి జనగామ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి రైతుల సమస్యలను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతు బంధు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, పండిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రతి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని విస్మరించిందని విమర్శించారు. గత యాసంగి బోనస్ ను వెంటనే విడుదల చేయాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ మంత్రులు మార్కెట్ యార్డులను సందర్శించి రైతుల బాధలను తెలుసుకోవాలని, న్యాయం చేయాలని సవాల్ విసిరారు.
తడిసి కుంటతో కొనరు కట్ చేస్తారా ఏం చేస్తారా నేను కలెక్టర్ తో కూడా మాట్లాడతా. ఒక్క రూపాయి కూడా కట్ చేయొద్దు, ఒక కిలో కూడా కట్ చేయొద్దు అని అడుగుతారా. మీ అందరికి కొనేటట్టు ఈ 2 రోజులలో కథం చేసినట్టు కలెక్టర్ గాని మాట్లాడిన అధికారులను కూడా ఇప్పుడు ఉరికిస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. ఇన్ని రోజులు పండబెట్టి ఇంకా ఇప్పుడు కూడా నాన్నే రాత్రి చెప్తా ఉంటాడు. ఇంకా 15-16 రోజులు అయితే పండుగ మోసంగా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఒక్కొక్క రైతును అడిగారు 2 నెలలు అవుతారు. అంటే యూరియా బస్తాల కింద 1 నెల రోజులు మేము లైన్లో కట్టి యూరియా బస్తాలు తెచ్చుకున్నాం. రైతు బంధు పడుతుందని ఆశతోటిలో రైతు బంధు పడలేదు. రుణమాఫీ అవుతుంది అనుకున్నాం. దాదాపు సగం మంది కూడా రుణమాఫీ కాలేదు. అన్ని అబద్దాలతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని అబద్దాలు బోకస్ మాటలతో. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఉత్తమ్ గారు కానీ, తుమ్మల గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, నేను చాలా సందర్భాలు అన్నా. ఉత్తమ్ కుమార్ గారు ఒక కల్లాల దగ్గర పోయిండు, మార్కెట్ యార్డ్కి పోయొచ్చిండు. అక్కడ మొదలు పొయ్యి అధికారులతో సెట్ చేసి ఎవరిని మాట్లాడకుండా చేసిండు. నేను దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల గారు కానీ, ఉత్తమ్ గారు కానీ మార్కెట్ యార్డ్లకు రాండి. వరంగల్ మార్కెట్కి వస్తారా, పాలకుర్తి మార్కెట్కి వస్తారా, జనగాం మార్కెట్కి వస్తారా చెప్పండి. మేము అందరం కూడా అక్కడ ఉంటాం. రైతులు హ్యాపీగా ఉన్నారు. రైతుల దగ్గర ధాన్యం మీరు కొన్నారు, మక్కలు కొంటానని రైతులు చెప్తే ఈ ప్రభుత్వం మంచిగా చేసింది రైతుల కంటే దేనికంటే దానికి ఉంటా. రాజకీయ సన్యాసమైనా తీసుకుంటా. దయచేసి రాండి. కానీ ఎక్కడనో సెక్రటరియట్లో కూర్చోనో, మీ ఇళ్లలో కూర్చోనో ప్రెస్ మీటింగ్ పెట్టడం కాదు. రైతుల కాడికి రాండి. రైతులు ఎంత గోసపడుతున్నారు. యూరియా బస్తాల కాడ కొట్టుకున్నారు, దొరకలే. మీరు రుణమాఫీ చేస్తూ ఉన్నారు, అది చేయలేదు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దేశభక్తి పోరాటాల గురించి తెలంగాణ ప్రజలు పవన్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తెలంగాణకు అసలైన ఓజీ కేసీఆర్ఏనని అన్నారు. జనసేనను ఎవరు అడ్డుకోలేదని, తెలంగాణ ప్రజలే తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ప్రాంతీయవాదంపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ తెలంగాణ భూమిపుత్రుల జాగిరనని స్పష్టం చేశారు. పవన్ ను నటుడిగా అభిమానిస్తామని, కానీ తెలంగాణ రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గౌరవించారని సూచించారు. లాస్ట్ వర్డ్ ఐ వుడ్ లైక్ టు సే ఆన్ దిస్, పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. We are less than 3% of India, but we contribute to 5% of India's GDP. So we don't need any kind of moral lectures or moral policing from వారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది. ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. రైతులు 70 లక్షల మంది వాళ్ళు బాధపడుతున్నారు. వడ్లు కొంటలేడు, మక్కలు కొంటలేడు, ఏది కొంటలేడు, ఆగమాగం అవుతున్నారు. కానీ
రోడ్ ఎక్కితే ఎర్రటి ఎండ కూర్చోవాలి. రేవంత్ రెడ్డికి పోయేది ఏం లేదండి, వడదెబ్బ అని తప్పించుకొని వెళ్ళిపోయాడు సగం స్పీచ్లనే. కానీ రైతులు అట్లా కాదు కదా పాపం, అదే కుప్పల కాడ అట్లే కాపలా ఉంటున్నారు. వడదెబ్బ అయినా ఏ దెబ్బ అయినా అన్నీ ఉన్నారు. కానీ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తెలంగాణ చేస్తుందమ్మా. తెలంగాణ నోస్ వెన్ టు రెస్పాండ్, తెలంగాణ నోస్ వెన్ టు రివోల్ట్, తెలంగాణ నోస్ వెన్ టు టీచ్ ఎ బిఫిటింగ్ లెసన్. సో సుమన్ ఏదో అన్నాడు, ఇంకో ఆయన ఎవరు అన్నారు, అదన్నీ పట్టించుకోకండి. 100% తెలంగాణకు ఆ చైతన్యం ఉంది, ఆ జ్ఞానం ఉంది. ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలి, ఎలా బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి ఇంకొక 15-20 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని తెలంగాణలో బొందబెట్టిపోతాడు. నేను చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకో. టుడేస్ మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి. ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా. మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. రామన్న, నిన్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వెనకాల చంద్రబాబు గాని మోడీ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో మోడీ గతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేత రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలన వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు. నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి, అభిమానించి, ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు, గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం వల్ల సాధించబడలేదని, 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, విద్యార్థులు, యువత, ఉద్యమకారుల త్యాగాలు, అనేక ప్రజా సంఘాల పోరాటాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కీలక పాత్ర పోషించాయని గజ్జెల కాంతం అన్నారు. తెలంగాణ సాధనకు అందరి కృషి ఉన్నప్పటికీ కేసీఆర్ కుటుంబం మాత్రమే రాష్ట్రాన్ని సాధించినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు. తెలంగాణను తమ వ్యక్తిగత జాగీరుగా భావించే ధోరణిని బీఆర్ఎస్ నాయకత్వం విడిచిపెట్టాలని ఆయన సూచించారు. పూర్తిగా దాని సారాంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం మేమే తీసుకొచ్చాం, తెలంగాణ రాష్ట్రం మా నాయకత్వంలో వచ్చింది అనే విషయాన్ని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతోని మాట్లాడుతున్నాడు. కానీ చాలా బాధగా ఉంది. కేటీఆర్ ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు కూడా మీడియా ముందు చెప్పాను. ఇప్పుడు కూడా మరొక్కసారి 12వ సంవత్సరం అయిపోయి 13వ సంవత్సరం అడుగుపెట్టినాం కాబట్టి ఈ విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించక తప్పుతలేదు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తీసుకొచ్చాం, కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ అందరం కూడా కలిసే ఉంటాం అనే ధోరణితో మాట్లాడడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి చరిత్ర మాది అని చెప్తున్నా. కదిలిచ్చి అన్ని కులాలను ఏకం చేసి కదిలిచ్చి ఉద్యమం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడమంటున్నా. 1200 మంది బిడ్డలు ఎవరయ్యా చనిపోయింది? కేటీఆర్ గారు, నువ్వు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నావు కదా, 1200 మంది బిడ్డలు, ఒక్క బిడ్డనన్నా మీ సామాజిక వర్గాన్ని కానీ నీ ఇంట్లో బిడ్డనన్నా ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా. సూటిగా చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు.
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత ఆమె భర్త నరసింహారెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులు వారి వాంగ్మూలాలను నమోదు చేస్తూ కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీరి ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు గుర్తించిన సిట్ ఈ అంశంపై లోతుగా విచారణ కొనసాగుతోంది. తాజాగా వాంగ్మూలాలతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఒక్క నిమిషం ఆగండి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 3.47 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని ఆరోపించారు. ఇంత భారీగా అప్పులు చేసినప్పటికీ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. బాబు మరో 4,400 కోట్లు. చంద్రబాబు సర్కార్ రుణభారం ఇప్పటికే 3,47,095 కోట్లు. బడ్జెట్ అప్పు 1,86,904 కోట్లు. గ్యారంటీ అప్పులు 1,12,804 కోట్లు. అమరావతి అప్పులు 47,387 కోట్లు. సో చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సో ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ 2 సంవత్సరాలు కరోనా ఉన్నా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు ఆగిపోయినా, కోవిడ్ మీద అధికంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా ఎక్కడ సంక్షేమం ఆపల. ఎక్కడ 4 లక్షల కోట్లకు పైగా సంక్షేమం చేశారు. సంక్షేమంతో పాటుగా గ్రామ గ్రామాన సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు ద్వారా స్కూళ్లు బాగు చేశారు. నాడు నేడు ద్వారా ఆసుపత్రులు బాగు చేశారు. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. పోర్టులు తీసుకొచ్చారు. ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తీసుకొచ్చారు. ఇవి కాకుండా ప్రభుత్వ వైద్యాన్ని, ప్రభుత్వ విద్యని పండగ చేసి పడేశారు. రైతన్న దగ్గర నుంచి మహిళల వరకు, నిరుద్యోగుల వరకు ప్రతి ఒక్కరికి అండగా నిలబడినటువంటి గొప్ప ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయినా సరే ఆయన చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్ల రూపాయలైతే 12 లక్షలు, 13 లక్షలు, 14 లక్షలు అని చెప్పి వేలం పాట పెట్టినట్టుగా అబద్ధాలు రాష్ట్ర ప్రజల మెదళ్లలోకి గుప్పించి తప్పుడు ప్రచారాలు చేసి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు ఒకవైపు రాష్ట్ర సంపద ఆవిరైపోతుంటే పిల్లలే సంపద అంటారు. మరోవైపు రాష్ట్రాన్ని కేవలం 2 సంవత్సరాల్లో 3,47,095 కోట్ల రూపాయలు అప్పంటే, సో రాష్ట్రం నిజంగా ఇప్పుడు కదా సోమాలియా అయ్యేది, ఇప్పుడు కదా సుడాన్ అవుతుంది, ఇప్పుడు కదా శ్రీలంక అవుతుంది, ఇప్పుడు కదా రాష్ట్రం మరో పాకిస్తాన్ లో ఆర్థికంగా విధ్వంసం చెందుతా ఉంది. సరే ఎంత అప్పు తీసుకొచ్చాడు, ఏమన్నా అభివృద్ధి ఉందా అంటే నాడు నేడు స్కూల్స్ ఆగిపోయాయి. మరోవైపు చూసుకుంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం, పోర్ట్లు ప్రైవేట్ పరం, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్రైవేట్ పరం, ఆర్టీసీ ప్రైవేట్ పరం. మరోవైపు సంక్షేమం చూసుకుంటే నిరుద్యోగులకి పోటు, మహిళలకి పోటు, రైతులకి పోటు, విద్యార్థులకి పోటు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ నిర్వీర్యమైపోయింది. ఇలా రాష్ట్రంలో సంక్షేమ చట్రం చిరిగిపోయింది, ఆర్థిక చక్రం చిరిగిపోయింది. ఆర్థికంగా రాష్ట్రం బంగాళాఖాతం పాతాళానికి దిగజారిపోయింది. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు సంపద ఆవిరైపోతుంది, మరోవైపు అభివృద్ధి అనేది భూతత్వం వేసి వెతికినా ఎక్కడా కనిపించినటువంటి దయనీయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లాలంటున్నాడు. సో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఏ మొహం పెట్టుకొని
ప్రజల ఇంటికి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకుని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా రాష్ట్రాన్ని ఏ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజారుస్తున్నారు అనడానికి నిదర్శనమే ఈ అప్పు అనేది కూడా ప్రజలు గమనించాలి. తెలంగాణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు, విద్యార్థులు, అమరవీరులు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. అవును, తెలంగాణ మా అయ్యల జాగిరే, రేపు మా బిడ్డల జాగిరి కూడా అంటూ ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకునేదేనని, డబ్బులు ఖర్చు చేసి లేదా లాబియింగ్ చేసి తెచ్చుకున్న రాష్ట్రం కాదని స్పష్టం చేశారు. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం, తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవరిని ఒక బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని, మాటలతోని ప్రజల్లోకెళ్లి, గడప గడపకెళ్లి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే ఒక నినాదంతో పల్లె పల్లె, గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తొలి దశ తెలంగాణ పోరాటంలో 2000 పైన అమరులయ్యారు. అది ఆన్ రికార్డ్. కానీ ఎంతో మంది అడవిలో అన్నలు తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎన్కౌంటర్ చేయించబడ్డారు. అట్లాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. ఎంతో మంది ఆడబిడ్డలు, తల్లులు తమ కొడుకులని, తమ బిడ్డలని నడవండ్రా బిడ్డ, మన తెలంగాణ మనది, మీరు ముందుకెళ్ళండి, పోరాటంలో భాగంగా అండి, మేం కుటుంబాలను చూసుకుంటాం అని వీరగాథలు నడిచిన తెలంగాణ మనది. ఎస్, మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగిరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను చెంచల్గూడ జైల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి బాల్కసుమన్ పై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసిందని ఆరోపించారు. కోర్టు స్వయంగా కొన్ని సెక్షన్లను తొలగించాలని సూచించిందని తెలిపారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఈ చెంచల్గూడ జైల్లో నిర్బంధించిన మా మిత్రుడు, మా ఉద్యమ సహచరుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బాల్కసుమన్ను కలవడానికి ములాఖత్ కొరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రావడం జరిగింది. అమర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిలి శ్రీనివాస్ గారు, ఇతర నాయకులు కలిసి ఈరోజు ఇక్కడికి ములాఖత్ రావడం జరిగింది. సో ఈ కేసు చూసినప్పుడు మొన్న జడ్జి గారే ఆశ్చర్యపోయినారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవి చూసినప్పుడు అసలు బాల్కసుమన్ మాట్లాడింది ఏంది, మీరు పెట్టిన సెక్షన్లు ఏంది, ఆయుధాలు పట్టుకున్నట్టు, ఎవరినో చంపడానికి ప్రయత్నించినట్టు, దేశద్రోహానికి పాల్పడ్డట్టు, మొత్తం
దేశంలో ఎన్ని రకాల శిక్షణలు ఉండాలో అన్ని తీసుకొచ్చి పెట్టినలో కోర్టే చూసి మొట్టకాయలు వేసి వాళ్ళకి సెక్షన్లను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ బాల్కా సుమన్ ఎక్కడో వ్యక్తిగతంగా ఏదో కూర్చొని ఎవరో నలుగురు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏదో అనడు అని చెప్పి దాన్ని ఎక్కడనో వీళ్ళు ఏదో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ నుంచి ఎక్కడనో తోవి పట్టుకొచ్చినట్టు కంప్లైంట్ ఏదో ఇప్పించి ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి ఒక ఉద్యోగస్తుని భయపెట్టించి ఇచ్చిన కంప్లైంట్లు తీసుకొచ్చిండ్రు. సో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించదు. కేసీఆర్ గారు వాటిని ఎప్పుడు కూడా ఒప్పుకోరు. కానీ వాస్తవానికి మనకందరికీ కూడా తెలిసి ఇవాళ ఇప్పుడు మనం నిలబడ్డ ఈ సన్నివేశాన్ని కూడా ఏఐ ద్వారా సృష్టిస్తున్నారు. ఇటువంటి వాటిని కూడా మనది ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, ఎవడు సృష్టించిండు, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని అణిచివేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని భయపెట్టేయడానికి, భయభ్రాంతులు చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ఒక దిక్కు ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చలేక రోజువారీ ప్రభుత్వాన్ని నడపడం చేతగాక కేవలం డబ్బు సంచులకు ఆస్తులు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డ ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రకంగా పోలీసుల్ని వాడుకొని ఒకవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, జైలుకు పంపడం ద్వారా ఏదో భయపెట్టిస్తామని చెప్పి అనుకుంటున్నారు. ఇది వీళ్ళ మూర్ఖత్వం. మేము తప్పకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లోనే వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం. తప్పకుండా చట్టం ద్వారానే, న్యాయస్థానం ద్వారానే మేము న్యాయం పొందుతాం, అందులో సందేహం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు దుర్మార్గమైన హింస జరుగుతూ ఉంది. ఇంకొక వైపు స్వయంగా ఈ ముఖ్యమంత్రి ఆనాటి బీజేపీ అధ్యక్షుడితో సహా మేము బాంబులు పెట్టి సెక్రటేరియట్ని లేపేస్తాం, లేదా మేము తుపాకులు పట్టుకుని అడవులలోకి పోయి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాల్చేస్తాం అనే మాటలు మాట్లాడింది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్కు సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని భయపెట్టేయడానికి, డబ్బులు వసూలు చేసుకోవడానికి ఫ్యాక్టరీలను బెయిల్ చేస్తాం, వీళ్ళని బెయిల్ చేస్తాం, వాళ్ళని బెయిల్ చేస్తాం అనే మాటలు కూడా మనం చూసినాం. మరి ఎక్కడ ఎవరి మీద కూడా ఎటువంటిది ఒక చిన్న కేసు కూడా పెట్టలేదు ఏడ. కానీ బాల్కా సుమన్ ఎక్కడ ఏం బహిరంగంగా మాట్లాడలేదు, ఎక్కడ లేదు. అది ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడుతున్నట్టుగా సృష్టించారు. ఒకటి లేనిది సృష్టించి అక్రమ కేసును పెట్టి పంపించారు. కానీ ఇది కొత్త ఏం కాదు. ఈ చంచల్గూడ జైలు అనేది తెలంగాణ ఉద్యమకారులందరికీ సాధారణమైంది. ఇది నాతో సహా చాలామంది బాల్కా సుమన్ కూడా గతంలో 2, 3, 4 సార్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా కాలం ఉద్యమ సందర్భంలో ఎందులో ఉన్నాం. ఈ జైలు కేసులు మాకేం కొత్త కాదు. కానీ ఈ ప్రభుత్వం యొక్క దమన నీతి ఏంది అనేది ప్రజలకు అర్థం చేయిస్తాం. తప్పకుండా మేము ఈ అణచివేతను ఎదుర్కొని కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈ తప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీళ్ళపైన ఈ ప్రభుత్వం ఒత్తిడికి లొంగి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి రేపు రాబోయే కాలంలో. ధన్యవాదాలు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ పాలస్ మషటైల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో టెక్నాలజీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించిన సీఎం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని దక్షిణాఫ్రికా కంపెనీలను ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధిని మషటైల్ ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరింత భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని తెలిపారు.
మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.